వాటి నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. అలా అని వాటిని విడిచిపెట్టి మన జీవితాలు పాపంలో నెట్టుకోకుండా వాటిని అనుసరించి మన జీవితాలు మనం కట్టుకోవాలండి. ఈ విలువైన మాటల్లో 3వ మాట మనం చూద్దాము. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుదామండి. యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుడిని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. యేసు సిలువైనప్పుడు గోల్గొతా అనే ప్రాంతంలో ఉదయం 6 గంటలకి వాళ్ళు సిలువ వేయబడినప్పుడు అక్కడ పై వచనం చూసుకుంటే 25వ వచనం చూద్దాము. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోప భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు సిలువ యొద్ద నిలిచి ఉండిరి. ఆయన తల్లి ఇంకా మగ్దలేని మరియా ఉన్నారండి. అక్కడ సిలువ వేయబడినప్పుడు చూచి యేసు యొద్ద తన కన్న తల్లి అయిన మరియ కూడా ఉంది. ఇంచుమించు ఆ రోజు పస్కా పండుగ ఆచరించవలసి ఉన్నది మరియా, కానీ మరియ అది ఆచరించలేదు. ఎందుకంటే తన కుమారుడు యేసు తన కుమారుడు సిలువ మీద ఉన్నప్పుడు ఏ కన్నతల్లైనా ఊరుకుంటుందా అండి? ఏ కన్నతల్లన్నా ఇంకేమైనా ఆలోచన చేస్తుందా అండి? చేయలేదు. ప్రతి కన్నతల్లి అంతే. అలాగే మరియ కూడా అక్కడే ఉంది. యేసు అలాగే తన ప్రియమైన శిష్యుడు యోహాను కూడా అక్కడే ఉన్నాడండి. ఎంతో నమ్మకమైన శిష్యుడు యేసుకి యోహాను. అలాగే తన తల్లి కూడా అక్కడే నిలిచి ఉంటాడు చూసి, అప్పుడు అమ్మా, నీ తల్లి ఇదిగో, నీ కుమారుడు ఇదిగో అని ఇద్దరికీ అప్పగించేశాడండి. ఎంతో నమ్మకం ఉంటే కానీ శిష్యుడికి ఎవరు అప్పగించరు కదండి తన తల్లిని. మామూలుగా అయితే యేసుకి ఇంకా శిష్యులు ఉన్నారు, అలాగే అన్నదమ్ములు కూడా ఉన్నారు. యేసు అన్నదమ్ములు ఎవరిని నమ్మలేదు. తన నమ్మకమైన యోహానికి మాత్రమే తన తల్లిని అప్పగించేశాడు. ఎంత నమ్మకం ఉంటే తల్లిని అప్పగిస్తామండి? మనకైనా ఉంటుంది కదా ఆ నమ్మకం. ఎంతో నమ్మకం ఉంటే కానీ మన తల్లిదండ్రులని ఎవరి దగ్గర విడిచిపెట్టం. ఎంతో కష్టకాలంలో ఉన్నా కానీ విడిచిపెట్టం. ఎక్కువ మనం చూసుకోవడానికే ప్రయత్నిస్తాం. ఒకవేళ అది కాకుండా అయితే అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలకు కానీ అప్పచెప్తాం. అంతేగాని స్నేహితులకు అప్పచెప్పము, శిష్యులకు అప్పచెప్పము. అంత నమ్మకం ఉండబట్టి యేసు యోహానికి తల్లిని అప్పగించేశాడండి. అలాగే మనం కూడా దేవుని యందు అంతే నమ్మకం కలిగి ఉండాలి. ఈ చిన్న వాక్యంలో ఏంటంటే నమ్మకం అనే పదం మనం ఎత్తి చూపాలి. అలాగే దేవుడికి కూడా మనం ఎంతో నమ్మకంగా ఉండాలండి. మన జీవితంలో మనం ప్రార్థన చేసుకుంటూ, వాక్యం చదువుకుంటూ, దేవుడి నామాన్ని స్తుతిస్తూ, ఆయన మాటలను అనుసరిస్తూ నమ్మకంగా ఉండాలండి. మన జీవితం కూడా నమ్మకంగా ఆయన ఎదుట కట్టుకోవాలి. అలాగే ఇంకొక మాట ఏంటంటే, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని యేసు పలికాడండి. అమ్మ అంటే ఇక్కడ తన కన్న తల్లి అని అర్థం కాదు. ఆ యేసు కాలంలో సమరయ స్త్రీని కానీ, అలాగే ఇంకా వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని కానీ అమ్మ అనే దేవుడు సంబోధించాడు. అమ్మ అంటే తన సొంత సాటి కుమార్తెగా లేకపోతే సహోదరిగా అక్కడ అమ్మ అని సంబోధించాడు. ఈ మాటను బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఆల్రెడీ దేవుడు తన శిష్యుడికి తన తల్లిని అప్పగించేశాడు. ఆ బాధ్యత నెరవేర్చేశాడు. అప్పుడు ఆ అమ్మ అనే పదానికి కన్న తల్లి అనే అర్థం మాత్రమే కాదు, తన సాటి కుమార్తె లేకపోతే సాటి సహోదరి అని మాత్రమే అర్థం వస్తుంది. ఆ రోజు దేవుడు ఆ బాధ్యతను ఆ నిమిషం అప్పగించేసి తన పని పూర్తి చేస్తాడండి. అలాగే ఇంకా మనము దేవుని ఎదుట అలాగే మనుషుల ఎదుట మన బాధ్యతను మనం సరిగ్గా నిర్వర్తించాలండి. మన తల్లిదండ్రులని మనం సరిగ్గా చూసుకోవాలి. అలాగే 10 ఆజ్ఞల్లో కూడా ఉంది కదండి, నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. అంటే వాళ్ళకి నిజంగా సాల్వ వేసి దండేసి కప్పడం కాదు, కానీ వారి ప్రతి బాధ్యతను మనం తీసుకోవాలి. వారి ప్రతి పనిలోనూ మనం పాలు పంచుకోవాలి. ఇక్కడ 3 విషయాలు చూద్దాము.
మన తల్లిదండ్రుల్ని మన కుటుంబాన్ని మనం ప్రేమించాలి. మీరు ఎవరైనా ప్రేమించకుండా ఉంటారా మీ కుటుంబాన్ని? అలా ఎవరు ఉండం కదండి, ప్రేమిస్తాము. కానీ వాళ్ళ పనులు బాధ్యత కలిగి ఉండాలి, వారి మాటలు వినాలి. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు మన కోసం ఎంతో చేసి ఉంటారు కదండి. మన స్కూల్ ఫీజులు కట్టి, మనకు బట్టలు కొని పెట్టి, ఇంకా అనేకమైన కార్యములు చేసి ఉంటారు. అలాగే వాళ్ళ పనులు కూడా మానుకుని, వాళ్ళ కోరికలు కూడా మానుకుని మన కోసం ఎంతో కష్టపడి ఉంటారు. అలాంటి వాళ్ళ తల్లిదండ్రుల్ని మనము వయసు వచ్చాక వదిలిపెట్టేస్తామా? వదిలిపెట్టకూడదు అసలు. మనమైతే దేవుడి నామంలో దేవుడి ప్రేమను ఎరిగి వదిలిపెట్టామంటే అది ఖచ్చితంగా పాపమనే చెప్పాలండి. మనం అలా వదిలిపెట్టకూడదు. వాళ్ళ ప్రతి బాధ్యతని మనం భుజాన వేసుకోవాలి. వాళ్ళ ప్రతి పని మనమే చేయాలి. అలాగని ఎంతోమంది అనాథాశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో వాళ్ళ తల్లిదండ్రుల్ని విడిచిపెట్టేస్తున్నారు. వాళ్ళ అన్యులు కాకుండా ఇంకా క్రైస్తవులు కూడా అలాంటి పనులే చేస్తూ ఉంటారు. కానీ మనమైతే అలా ఉండకూడదండి. అలా అనాథాశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో వదిలిపెట్టేసి అలా మనం చేస్తే రేపొద్దున మన పిల్లలు మనల్ని చూస్తారా? ఖచ్చితంగా అదైతే చూడరు. ఎందుకంటే మనం ఏది విత్తుతామో అదే కోస్తాం. మనం మన తల్లిదండ్రులని ఎంతో చక్కగా చూసుకుంటేనే మనం కూడా మన పిల్లలు మనల్ని కూడా ఎంతో చక్కగా చూస్తారు. వారు మన ప్రతి బాధ్యతని నెరవేరుస్తారు. అంతేగాని వాళ్ళని విడిచిపెట్టేవారిగా మనం మాత్రమైతే ఎప్పుడూ ఉండకూడదండి. వారి ప్రతి బాధ్యత మనమే చేసుకుంటూ ఉండాలి. అలాగే వారి మాట వినేవారిగా ఉండాలి. మనం వాళ్ళకి మాటకి ఎదురు సమాధానం చెప్పడం కానీ, వారి మాటను త్రోసివేయడం కానీ చేయకూడదండి. అలాగే చూద్దాము, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. మనం మన తల్లిదండ్రులు ఇచ్చిన ఆజ్ఞలు కానీ, ఉపదేశాలు కానీ త్రోసివేయకూడదండి. వారు మనకి ఎంతో నేర్పిస్తారు, బోధిస్తారు. ఇలా ఉండాలి, అలా ఉండాలి, మంచి ఏంటో చెడేంటో నేర్పిస్తారు. కొంతమంది చూడండి, ఇప్పుడు కుమార్తెలు కానీ కుమారులు కానీ వాళ్ళ మాటలు వినకుండా వారి త్రోసిపుచ్చేసి వారి మాటని తిరిగి వాళ్ళని తల్లిదండ్రులనే తిడతా ఉంటారు. మనమైతే అలాగా ఉండకూడదు. వాళ్ళ మాటలు వినాలి, వాళ్ళ ఉపదేశాలను త్రోసివేయకూడదు. అలాగే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును. జ్ఞానం గల వాళ్ళు ఎలా ఉంటారండి? వాళ్ళ తల్లిదండ్రుల్ని సంతోషపరుస్తారు, వారి మాటలు విని సంతోషపరుస్తారు. అదే బుద్ధి లేని వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ తల్లిని దుఃఖపరుస్తారు. వాళ్ళ మాటలు వినకుండా వాళ్ళని దుఃఖపరిచేలాగా మనం ఎప్పుడూ ఉండకూడదు. వాళ్ళని ఎప్పుడూ మనం సంతోషపెట్టేలాగే ఉండాలి. తల్లిదండ్రులను మన బట్టి సంతోషపడాలి. అలాగే మన జీవితం బట్టి దేవుడి నామానికి మహిమ తీసుకురావాలి, తల్లిదండ్రులకి పేరు తీసుకురావాలి. సంఘంలో, సమాజంలో, ఇంకా అనేక చోట్ల మన బట్టి వారు పేరు తీసుకుని రావాలి. కానీ వారి జీవితాల్లో మనం పాడు చేసేవారిగా ఉండకూడదు. అలాగే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనం. మన తల్లిదండ్రులను ఏం చేయాలండి? సంతోషపెట్టాలి. మన కన్నతల్లిని ఆనందపరచాలి. అలాగే మన జీవితాలు ఉండాలి. కానీ పాపంతో నిండిపోకుండా, అలాగే వాళ్ళ మాట వినకుండా అయితే మన జీవితాలు ఉండకూడదండి. దేవుళ్ళు అలాగే మనం మన సొంత తల్లిదండ్రుల మాట ఎలా అయితే వింటామో అలాగే మన ఆత్మీయ తల్లిదండ్రుల మాట కూడా వినాలండి. మన ఆత్మీయ తండ్రి, మన ఆత్మీయ తల్లి కూడా మనకి చెప్పాలంటే ఇంకా ఈ లోక తల్లిదండ్రుల కంటే వాళ్ళే ఎక్కువ అని నా అభిప్రాయం. దేవుని తర్వాత తల్లిదండ్రుల తర్వాత ఆత్మీయ తల్లిదండ్రుల మాట మనం ముఖ్యంగా వినాలి. సంఘంలో ఎలా ఉంటున్నామో మన ఆత్మీయ తండ్రిని బట్టే మనం నేర్చుకుంటాం, మన ఆత్మీయ తల్లిని బట్టే మనం నేర్చుకుంటాం. సంఘంలో ఎలా ఉండాలో, సమాజంలో ఎలా ఉండాలో ఇక్కడి నుంచే
మన రూట్స్ అనేవి ఇక్కడి నుంచే నాటబడి ఉంటాయండి. అలాగే మన జీవితాలు వాటి మీద మాత్రమే కట్టుకోవాలి. అలాగే ఎప్పుడు ఆత్మీయ తల్లిదండ్రులు కూడా చిన్న చూపు చూడకూడదు. ఎప్పుడు వాళ్ళ మాటకి గౌరవం ఇవ్వాలి. వాళ్ళ పట్ల కూడా మనకు బాధ్యత ఉంటుంది. సంఘంలో పరిచర్యలో కూడా మనకు బాధ్యత ఉంటుంది కదండి. అలాగే మన తల్లిదండ్రులు చూసే బాధ్యతతో పాటు ఆత్మీయ తల్లిదండ్రులను కూడా బాధ్యత కిందే చూడాలి. వాళ్ళు ఏం చెప్పినా చేయాలి. ప్రతి ప్రార్థనకి అటెండ్ అవ్వాలి. వాళ్ళ మాట పెడచెవిన పెట్టకూడదు. దీన్ని బట్టి ఏంటంటే దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే బాధ్యత కలిగి ఉండమని 3వ మాట ద్వారా చెప్తున్నాడండి. ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని వాళ్ళు అప్పగించేసినప్పుడు యోహాను తన ఇంటికి తల్లిని చేర్చుకున్నాడు. అలాగే మనం కూడా ప్రతి బాధ్యత మనమే చూసుకొని, ప్రతి బాధ్యతలోనూ మన తల్లిదండ్రులని మనమే చూసుకుంటూ ఉండాలి. వాళ్ళ జీవితాలు మనలోనే ఆధారపడి చేసుకొని ఉండాలి. అలాగే ప్రతి ప్రేమ పంచాలి. ప్రతి ప్రేమలోనూ మనం తోడుగా ఉండాలి. అంతేగాని వాళ్ళని ఎప్పుడూ విడిచిపెట్టకూడదండి. వారి ప్రతి బాధ్యత మనదై ఉండాలి. మనలోనే ఉండాలి. అవన్నీ కూడా మనకి ఇలా ఎవరో చెప్పరేమో కానీ మన దేవుడు మాత్రం అలాగే చెప్పమని ఈ 3వ మాట ద్వారా సెలవిచ్చి ఉన్నాడు. అలాగే మనం కూడా మన జీవితాన్ని 3వ మాట ఆధారంగా చేసుకుని వాళ్ళ జీవితాల్ని మనం సంతోషంగా చూసుకోవాలండి. ఈ చిన్ని వాక్యం దేవుడి నామంలో అడుగుచున్నాం తండ్రి. అమ్మా.